హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోద్ అగిరల ఈ వారం నేను మళ్ళీ వచ్చేసాను మీకోసం ఈసారి ఏం తీసుకొచ్చానంటే ఫుల్ పక్కా నాన్ వెజ్ ఐటమ్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ గోంగూర రొయ్యలు సూపర్ అంటే సూపరు కాకంటే కేక కత్తి అంటే కత్తి అంతే అల్లాడిచ్చేసింది సూపర్ అంటే సూపరు తినేద్దాం రండి ఇంకదిగో దమ్ బిర్యానీకి పీసులు కొట్టించుకొని వచ్చేసాను వాటిని ఉప్పు పసుపు వేసి అలా కడిగేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత ఒక 2 స్పూన్లు ఉప్పు వేసేసుకొని దాని తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసుకొని దాని తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి దాని తర్వాత 2 స్పూన్లు గార్లిక్ పేస్టు దాని తర్వాత మిరియాలు ఒక 20 తీసుకొని దంచేసి బాగా వాటిని పొడి చేసి ఇంకో 4 స్పూన్లు పెరుగు వేసేసుకొని ఒక 4 స్పూన్లు కారం వేసి ఇంకా వాటిని నీట్గా అలా మంచిగా కలిపేసి పెట్టిందండి మా అమ్మ. ఎందుకంటే ఇది నేను వీడియో తీయాలి కాబట్టి తర్వాత నుంచి నేనే తీస్తాను. ఇక్కడ అది బాగా మిక్స్ అవడానికి వాటికి ఎలా పట్టించాలో ఈసారి మా అమ్మ నాకు చూపిస్తానని చెప్పి మంచిగా గిర్రా తిప్పి దాని తర్వాత ఇలా అని దాని తర్వాత నీట్గా అయితే అలా తీసుకొచ్చి పక్కన పెట్టేసిందండి. అయితే సూపరు. నేను చికెన్ తెచ్చేలోపు మా అమ్మ రొయ్యలు తీసుకొని ఆ రొయ్యల్ని కారం అవి పెట్టేసింది. నేను అందుకని వాటిని మూసేసి మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టాను. దాని తర్వాత గోంగూర తీసుకొని వాటిని అలా ఒలిచేసాను. దాని తర్వాత ఇంకా ఉల్లిపాయల్ని గోంగూర రొయ్యల్లోకి వేయడానికి నీట్గా అలా తీసేసి వాటిని సన్న ముక్కలు కాదు కొంచెం గట్టి లావు ముక్కలు ఒక ఉల్లిపాయ పాయిని 4 ముక్కలు చేసేసి అలా పక్కన పెట్టాను. దాని తర్వాత ఈ పచ్చిమిరపకాయే అసలు మెయిన్ గోంగూర రొయ్యల్లోకి, అందుకని వాటిని సన్నంగా అంటే రౌండ్గా సన్నంగా వేసాం కదా అలా సన్నంగా వేసేసాము. దాని తర్వాత ఈ గోంగూరని ఇందాక మనం ఒలిచి పెట్టుకున్న ఈ గోంగూరని ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే క్లీన్ చేసి పెట్టుకుంటేనే అది వాటిలో ఏమైనా డస్ట్ ఉన్నా లేకపోతే దుమ్ము లేకపోతే పురుగో లేకపోతే సంథింగ్ ఏదైనా కానీ దాని మీద ఉన్నది నీట్గా క్లీన్ అయిపోద్ది. దాని తర్వాత వాటిని తీసుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. గిన్నెలో ఎందుకు వేసుకుంటామంటారా? వంట చేసుకోవాలంటే గిన్నెలు వేసుకోవాలి కదా, అందుకే గిన్నెలు వేసుకుంటున్నాం. సరే, దానిలో ఇంకా వంట చేసుకుంటే నా గిన్నెలో వేసి పెట్టుకున్నాం. దానిలోనే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం మనం ఇందాకే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్ని వేసేసి ఒక 2 స్పూన్ల కారం ఒక 2 స్పూన్ల ధనియాల పొడి అలా వేసేసి ఇంకా 1/2 స్పూను పసుపేసి ఒక్క అర చెంబు కాదు 1/2 గ్లాసు నీళ్లు దానిలో పోసి ఇంకా పొయ్యి మీద పెడితే అది చిన్నగా ఉడకడం స్టార్ట్ అవుద్ది. అలా చిన్నగా ఉడుకుతూ ఉంటే దాని మీదకి 1.5 స్పూను ఉప్పు 1.5 స్పూను కూడా వద్దు 1 స్పూను ఉప్పు వేసేసుకొని దాన్ని బాగా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా నలిపేటట్టు చేసుకోవాలన్నమాట. మెత్తగా ఇది మనం పప్పుని చేసుకుంటాం కదా అలాగే సేమ్ దీన్ని కూడా అలాగే చేయాలి. ఎందుకంటే చేస్తేనే దాన్ని టేస్ట్ బాగుంటుంది. అందుకని అదిగో రొయ్యలు ఉడికిపోయినాయి. దానిలోకి మన గోంగూరలోకి ఈ రొయ్యలు వేసేసి మిక్స్ కొడుతుంటే కొట్టేట్టు దానిలోకి వెళ్ళిపోతానే ఉంటుంది. గెరిట తీసుకొని కలిపి నీట్గా కింద ఫ్లేమ్ అవ్వకూడదు, ముఖ్యంగా చెప్తున్నాను, ఆపకుండా దాన్ని నీట్గా అలా కలుపుతూ ఉండాలా. నీట్గా కలిపి అది పెట్టేస్తే అదిగో అట్లా పొగలొస్తా గోంగూర రొయ్యలు సూపర్ ఉండిద్ది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉండిద్ది. అలా కలిపేస్తా. మీరు వీడియో చూస్తున్నారు కదా, అలా ఒక లైకు అయిపోయినాక షేరు, లాస్ట్లో ఒక కామెంటు, సబ్స్క్రైబ్ అంత ఖచ్చితంగా చేయాలి. సరే, గోంగూర రొయ్యలోకి ఇవి మనకి తాలింపు కావాలి కాబట్టి ఒక 4 లవంగాలు, దాని తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇదిగో ఈ చిన్న ఉల్లిపాయలని దంచుకొని వేసుకోవాలండి. పాయ తీసి కాదు, దంచేసేసి దాని తర్వాత ఈ ఎండుమిరపకాయలు కూడా వేసి కలిపేయాలి. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు అలా వేసి వాటిని కూడా వేయించేసి తీసుకెళ్ళి మన గోంగూర రొయ్యలు వేసేస్తే తాలింపుని గోంగూర రొయ్యలు కంప్లీట్ ఫినిష్ అయిపోతే అది వేసాం కదా దానిలో వేసి కలపాలి. ఎలా కలపాలంటే ఎలా కలుపుతారు? వెంటబెట్టి అటు ఇటు లోపలికి కిందకి పైకి వేసి నీట్గా కలుపుతూ ఉండాలి. ఇంకేందంటే అలా కలిపేస్తే గోంగూర రొయ్యలు అలాగే రెడీ అయిపోద్ది. అదిగో గోంగూర రొయ్యలు రెడీ అయిపోయింది. అదిగో చూసుకో దమ్ బిర్యానీ స్టార్ట్ చేద్దాం. అదిగో దమ్ బిర్యానీకి ముక్కలు అలా వేసేసి అదిగో లెగ్ పీసులు అన్నీ వేసేసి ఒక్కొక్కరు విజులు అలా పెట్టేసాం. దాని తర్వాత అదిగో బాస్మతి రైస్ తీసుకొని 4 కప్పులు బాస్మతి రైస్ వేసేసాం. అదిగో నీట్గా అంటే ఇందాక సినిమాటిక్గా అలా తీద్దామని చెప్పి వేసాను అనమాట. మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు, నేనైతే ట్రై చేశాను. సరే, ఇది తీసుకొని
బాస్మతి రైస్ శుభ్రంగా క్లీన్ చేసి 4 కప్పుల రైస్లోకి 6 కప్పుల నీళ్ళు పోసానండి. ఎందుకంటే బాస్మతి రైస్కి ఇంకా ఎక్కువ నీళ్ళు పోస్తే అన్నం మెత్తగా అయిపోయింది. అందుకని అలా చేసేసాను. ఇంకా మనం దమ్ బిర్యానీలోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కదా కావాలి కదా, ఇంకా వాటి మీదకి దండయాత్ర చేసేద్దాం. వచ్చేయండి. అదిగో ఇంకా ఈ వీటిలోకి సన్నకు కోయాలి. ఎందుకంటే సన్నకు వస్తేనే వాటి రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకే సన్నకు కోయాలన్నమాట. అదో సన్నంగా కోసేసి పెడుతున్నాను. మీరు కూడా ఖచ్చితంగా తప్పకుండా మీరు అందరూ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తప్పకుండా చూసి నా వీడియోని నా ప్రమోదోగిరల ఛానల్ని అండ్ ఈ వీడియోల్ని ఖచ్చితంగా తప్పకుండా మీరు షేరు ఖచ్చితంగా చేయండి. లైక్ చేసి ఇదిగోండి మనోళ్ళు కదా మనోడే కదా అని చెప్పి మీరు అనుకోండి. నేను మిమ్మల్ని నా వాళ్ళు అనుకుంటున్నాను, మీరు నన్ను నా వాళ్ళు అనుకుంటారని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటాను. అందుకే మీ అందరికీ ప్రతి వారం వీడియో షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకోసమే మంచి వీడియోలు ఇవి అవి ఏవి అట్లా అని ఏది కాకుండా ఏ వీడియో నాకు అనిపిస్తే ఆ వీడియో మీకోసం తప్పకుండా నేను షేర్ చేస్తాను, తప్పకుండా నేను ప్రయత్నిస్తాను. అదిగో ఇంకా దమ్ బిర్యానీ చేసేద్దాం. వచ్చేయండి. అదిగో ఇంకా ప్యాన్ తీసుకున్నాను. తీసుకొని దానిలోకి నెయ్యి పోసేసాను అనమాట. ఎందుకంటే దమ్ బిర్యానీకి మెయిన్ నెయ్యితో చేయాలి. దాని తర్వాత మనకి బిర్యానీకి కావాల్సిన ఆ పదార్థాలన్నీ బిర్యానీ దినుసులు అంటారు వాటినన్నిటినీ ఇంకా దాంట్లో వేసేసి ఒకసారి అలా వేపుకోవాలన్నమాట. ఆ నేతిలో వేపుకుంటే, ఎందుకంటే నేతిలో వేపుకుంటేనే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇందాకే కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని దానిలో వేసుకొని ఒకసారి నీట్గా కలబెట్టుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అటుకి ఇటుకి అనుకుంటా చేసి పెట్టుకుంటే కింద మంట అంటుకోకుండా, అంటే నల్లగా అయిపోతే బాగుంటుంది కదండి చూడటానికి. అందుకని ఇది చేసేసుకుంటాం. దాని తర్వాత 2 స్పూన్ల గార్లిక్ జింజర్ పేస్ట్ అలా దానికి తట్టించేయాలి. గార్లిక్ జింజర్ పేస్ట్ దానికి అలా తట్టించేసి దాని తర్వాత అదిగో కొత్తిమీర పుదీనా, ఇంకా బిర్యానీ అంటే ఖచ్చితంగా పుదీనా కొత్తిమీర వేయాలి. అందుకే ముందుగానే వేసేసి దాన్ని కూడా ఇంకా నీట్గా అటుకి ఇటుకి మంచిగా అలా కలిపేసేసుకొని ఇంకా లేట్ చేయకూడదు. దాని పక్కన మా అమ్మ వేడి నీళ్ళు కాస్తుంది. ఎందుకా అని చూస్తే ముందే వేడి నీళ్ళు కాచి పెట్టుకోవాలంట. వాటిని దీనిలో వేస్తే ముందే మనం వేసేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందంట. దాని తర్వాత ఉప్పు 1.5 స్పూను ఉప్పు అలా తగిలిచ్చేసేసి, ఎందుకంటే కేజీ బియ్యం కదా అందుకని ఉప్పు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే సప్పకుండుతుంది. దాని తర్వాత అదిగో ఇందాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇంకా దానిలో వేసేసామన్నమాట. ఇంకా దానిలో వేసేసి బాగా మొత్తం అన్నీ కలిసేలాగా ఇందాక మనం వేసిన బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకొని అలా పెడితే అదో చూసారా అబ్బా అనుకుంటూ వచ్చింది చూసారా. ఇంకా వేసేసి ఇంకా మనం ఉడకబెట్టుకున్న దమ్ము ముక్కలు కూడా దానిలో వేసేసి ఇంకా వేసేస్తే అదిగో పొగలాడుతా దుస్సు అంట. ఇంకా నేను దమ్ముకి రెడీ అయిపోయాను మామా బ్రో అనుకుంటా. అవి కూడా రెడీ అయిపోతున్నాయి మామా బ్రో. మీరు మాత్రం ఖచ్చితంగా మామా బ్రో మీరు ఖచ్చితంగా దీన్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను చేస్తుంది మీకోసమే నేను చేస్తాను. మీకోసం అంటే ఎవరు? మీకోసం అంటే నేనంటే మీరు అంటే మనం అంటే ఇంకా ఈ వారం వచ్చేసే ఈ వీడియో మీరు మాత్రం ఖచ్చితంగా చూడండి. అదిగో ఇంకా అన్నీ అలా కలిపేసి పెట్టేశాను. దాని మీద కొత్తిమీర పుదీనా మళ్ళీ ఒకసారి అలా వేసేసి మూత పెట్టేసుకుంటే అది మగ్గితనమాట. మగ్గితే మాత్రం దాని వాసన అలా ఉండితే దాని తర్వాత అన్నీ ఉరిగినాక దాని మీద దమ్ పెట్టుకోవాలి. దమ్ము ఉంటే ఎవరైనా పెట్టుకోండి, లేకపోతే దోశలు వేసుకునే పెనం ఉంది కదా అది వేసి పెట్టేయండి. అదిగో ఇంక ఓపెన్ చేశాను. అదిగో ఇంకా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అదిగో చికెన్ లెగ్ పీస్, అదిగో దమ్ బిర్యానీ అస్సలు చూస్తుంటే నోరుడిపోయింది. ఇంకా దాని తర్వాత లాస్ట్లో టచింగ్ కావాలి కదా పెరుగు చారుతో. ఇంక అందుకని ఆ పెరుగు చారు కూడా మళ్ళీ ఉల్లిపాయల సెక్షన్ ఖచ్చితంగా దానికి ఉల్లిపాయల సెక్షన్ ఉండాల్సిందే. ఎందుకంటే అన్ని కలిపి ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటే దానికి వాసన వస్తుంది. అందుకని ఫ్రెష్గా ఉండాలి కాబట్టి ఈ పెరుగు చారులోకి అదిగో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కొట్టేశాను. అదిగో పెరిగేసేసి ఇంకా పెరుగు చారు కూడా చేసేసాను. ఇంకెందుకు ఆలస్యం అదిగో ప్లేట్లో పెట్టేసుకున్నాను చూడండి. అబ్బా ఒక్కోటి చూడు బాబా ఎంత బాగుందో. అదిగో దమ్ బిర్యానీ, దాని తర్వాత గోంగూర రొయ్యలు, ఇదిగో పెరుగు చారు, దాని తర్వాత మనం ఖచ్చితంగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అదిగో అయిపోయింది. ఇంకా టేస్ట్ చేస్తాం రండి. ఫస్ట్ మొత్తం ఎప్పట్లాగే అయ్యప్పకి పెట్టేస్తున్నాను. ఈ నాన్ వెజ్ తినకూడదు కాబట్టి చారు అనమాట. చారుతో స్వామికి పెట్టేస్తున్నాను. ఓకే
స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్పకితో పెట్టేస్తున్నాను. ఇంకా మన కోర్సులోకి వచ్చేద్దాం. మన కోర్సు వచ్చేసింది. చికెన్ దమ్ బిర్యానీ. ఇదిగో లెగ్ పీస్ చూడండి. ఇదిగోండి మామ బ్రో, కుమ్మేస్తామంతే, అల్లాడిచ్చేద్దాం. ఇదిగో ఫస్ట్ ముద్ద కలిపేస్తున్నాను. ఇదిగో రొయ్యల గోంగూరతో కలిపి ఒక్క ముద్ద ఫస్ట్ రొయ్యల గోంగూర చేసాం కదా, దాంతో కలిపి ఒక ముద్ద దాంతో తిని దాని తర్వాత నెక్స్ట్ ముద్ద మనం ట్రై చేద్దాం. ఇదో ఉల్లిపాయ, అరే నిమ్మకాయ పెట్టలేదు మామ బ్రో, ఇంకా నిమ్మకాయ పిండేద్దాం. బాబా ఇంకేముంది, ఇదో కలిపేసాం కదా, ఇదో తింటున్నాను. ఫస్ట్ ముద్ద మీకు ఇదిగో. నెక్స్ట్ రంగా సూపర్ ఉంది. ఉప్పు అయినా కారం అయినా ఇంకా మిగతా మసాలాలు అన్నీ కట్టబడింది. కాదమ్మా, నెక్స్ట్ చికెన్ పీస్తో తిన్నాం. చూసారా మెత్తగా ఎట్టు ఉడికిందో, పీసులు వచ్చేస్తున్నాయి. ఇదిగో మామా బ్రో, నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీలో చికెన్ వేసుకొని తింటున్నాము. ఇదిగో ఘాటు అదిరిపోయింది. నా స్వామి రంగడిగా ఇది అల్లాడిచ్చేసింది. చికెన్ దమ్ బిర్యానీ, గోంగూర రొయ్యలు అల్లాడి చేసిందబ్బా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇంకోటి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ బ్రో. వీడియో చూసినా కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు మామ బ్రో, కొంచెం చూసుకోండి. మీకోసం, నా కోసం, మీ ప్రమోదయాల కోసం. సరే ఉంటాను. ఖచ్చితంగా మర్చిపోమాకండి. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి. బాయ్.